సార్ ఇవన్నీ మా నగలే సార్. ఎప్పుడేమంటావు కళ్యాణి? దొంగతనం చేయించింది నువ్వు కాదంటావా? ఎన్నాళ్లకి నీ పాపం పండి నీ నిజస్వరూపమేంటో బయటపడింది. ఎస్ఐ గారు ఇంకా చూస్తారేంటండి? దొంగతనం కేసులో ఈ దౌర్భాగ్యురాల్ని అరెస్ట్ చేసి మళ్ళీ ఇలాంటి దొంగతనాలు చెయ్యకుండా శాశ్వతంగా జైలుకి పంపించండి. అసలు ఏం జరుగుతుందమ్మా? నాకంతా అయోమయంగా ఉంది. లేదు ప్రసాద్ గారు, నేను నిజంగా దొంగతనం చేయించుంటే ఆ నగలు ఆ డబ్బులు అన్ని నా బండిలో ఎందుకు పెట్టిస్తాను? వాళ్ళందరినీ నేనెందుకు కొడతాను? వాళ్ళ చేతుల్లో నేనెందుకు తన్నులు తింటాను? ఒక్క క్షణం ఆలోచించండి. ఏంటి ఆలోచించేది? నీ మాయ మాటలతో ఇంకా మోసం చేద్దామని చూస్తున్నావా? ఎస్ఐ గారు, ముందు దీన్ని అరెస్ట్ చేయండి. ఒక్క నిమిషం ఆగండి ఎస్ఐ గారు. బేబమ్మ, మీరందరూ అనుకున్నట్టుగానే మన ఇంట్లో దొంగతనం జరిగిందనే అనుకుందాం, కళ్యాణియే చేయించిందని కూడా అనుకుందాం. కానీ నీ నగలు నీ డబ్బులు అన్నీ నీకు తిరిగి దొరికాయి కదా. అలాంటప్పుడు ఇంకా తనను అరెస్ట్ చేయించాల్సిన అవసరం ఏముంది చెప్పు? ఎందుకు చేయించకూడదు? తను దొంగతనం చేస్తే క్షమించి వదిలేయాలా? ఇంకోసారి ఇలాంటి దొంగతనం మరెక్కడా చెయ్యకుండా ఉండాలంటే ఇప్పుడు ఖచ్చితంగా దీన్ని అరెస్ట్ చేసి తీరాలి. నిజమే, కానీ తనే దొంగతనం చేయించింది అనడానికి నీ దగ్గర సాక్ష్యాధారాలు ఏమున్నాయి చెప్పు? ఆ వచ్చిన దొంగలు కళ్యాణి మీద కోపంతోనూ లేకపోతే మరెవరైనా ఒత్తిడి చేయడం వల్లనో డబ్బు ఆశ పెట్టడం వల్లనో కళ్యాణి బండిలో అవన్నీ పెట్టుండొచ్చు కదా. అవును సార్, దానయ్య గారు చెప్పినట్టుగా ఆ దొంగలు కావాలని నన్ను ఇరికించుండొచ్చు, లేదా ఎవరైనా డబ్బులిచ్చి వాళ్లతో అలా మాట్లాడించుండొచ్చు. దయచేసి అర్థం చేసుకోండి సార్. డబ్బులు నగలు అన్నీ దొరికాయి కాబట్టి ఈ విషయాన్ని ఇందరితో వదిలేమని మీరైనా చెప్పండి సార్. కుదరదని చెప్పాను కదా. ఎందుకు కుదరదండి? రేపు నేను కూడా నలుగురు మనుషుల్ని తీసుకొచ్చి నా ఇంట్లో దొంగతనం చేయించి ఆ దొంగతనం మీరే చేయించారు అని చెప్పిస్తే మీరు ఒప్పుకుంటారా? మాట్లాడరేంటండి? నా ఇంట్లో పోయిన వస్తువులు తెచ్చి మీ ఇంట్లో పెట్టి మీరే దొంగతనం చేయించారు అంటే మీరు అంగీకరిస్తారా? బేబమ్మ, కళ్యాణి అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఎవరో ఏదో వాగారని కళ్యాణి మీద కేసు పెట్టాల్సి వస్తే రేపు అదే నేరాన్ని కళ్యాణి మరొకరితో చేయించి నీ మీద కేసు పెట్టే అవకాశం కూడా ఉందిగా. కాబట్టి ఈ విషయం ఇంతటితో వదిలేయడమే మంచిది. సరే, నా ఇంట్లో వాళ్లే నేరస్తుల్ని సమర్థిస్తున్నప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను? అల్లుడు, అందులో డబ్బు నగలు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూడండి. అలాగే అత్తయ్య గారు. అత్తయ్య గారు, ఇందులో 2 తులాల మామిడి గొలుసు కనపడట్లేదు. అనుకున్నా ఇలాంటిదేదో జరుగుతుందని ముందే అనుకున్నా. ఎస్ఐ గారు, విన్నారుగా, మా 2 తులాల గొలుసు పోయింది. దానికి బాధ్యత కళ్యాణియే తీసుకోవాలి. నేనెందుకు బాధ్యత తీసుకుంటానండి? నువ్వే తీసుకోవాలి. ఆ గొలుసు ఖరీదు 2 లక్షలు. అందులో సగం డబ్బులైనా నాకు నష్టపరిహారంగా ఇవ్వాలి. లేదా నువ్వు ఏ నేరం చెయ్యలేదని ఆ దొంగలతోనే చెప్పించాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తేనే నిన్ను అరెస్ట్ చేయించకుండా ఆపుతాను. లేదా ఇప్పుడే ఈ క్షణమే అరెస్ట్ చేయిస్తాను. నాకు అర్థమైంది బేబమ్మ. నా మీద పగ సాధించడం కోసమే ఇంత నాటకం ఆడావని క్లియర్గా అర్థమైంది. చెప్తా, నీ సంగతి చెప్తా. నువ్వు తెచ్చిన దొంగల సంగతి చెప్తా. సార్, బేబమ్మ గారు పెట్టిన 2 కండిషన్లు నాకు ఓకే. కాకపోతే అందుకు నాకు 3 రోజులు గడువు కావాలి. ఈ 3 రోజుల లోపల దొంగల్ని పట్టుకుని నిజం చెప్పిస్తాను. లేదా
ఆమె అడిగిన నష్టపరిహారం ఇస్తాను. బేబమ్మ గారు విన్నారు కదా, కళ్యాణి 3 రోజుల గడువు అడుగుతుంది. మీరేమంటారు? అత్తయ్యరు, ఈ 3 రోజుల్లో ఆ కళ్యాణి జైలుకి వెళ్ళకపోతే అద్భుతాలు ఏమీ జరగవు. అది అడిగినట్టుగానే గడువు ఇవ్వడమే మంచిది. లేదంటే మామయ్య గారే కోర్టుకొచ్చి కళ్యాణికి అనుకూలంగా సాక్ష్యం చెప్పే ప్రమాదం ఉంది. అది నిజమే. సరే ఎస్ఐ గారు, అది అంతగా బతిమిలాడుతుంది కాబట్టి 3 రోజులు గడువిస్తున్నాను. ఈలోపు తను ఏ నేరం చెయ్యలేదని నిరూపించుకోవాలి, లేదా నాకు నష్టపరిహారం కట్టాలి. అలాగే సరిగ్గా 3 రోజుల్లో ఈ నేరాలకి, మీరు వేసిన నిందలకి ఫుల్ స్టాప్ పెడతాను. నా నిజాయితీని నేను నిరూపించుకుంటాను. మూడు రోజుల తర్వాత కలుస్తాను బేబమ్మ గారు. థ్యాంక్ యూ ఎస్ఐ గారు. మా అల్లుడు స్టేషన్కి వచ్చి కలుస్తాడు. మిగతా వివరాలు ఆయనతో మాట్లాడండి. థ్యాంక్ యూ బేబమ్మ గారు. పదండి. అత్తయ్య గారు, మీ ప్లాన్ బాగా అమలు చేశానా? సూపర్ అల్లుడు. కానీ స్టోరీ మొత్తంలో నాకు ఒక విషయం అర్థం కాలేదు అల్లుడు. కళ్యాణి బండి డిక్కి ఎలా ఓపెన్ చేశారు? టాంటటాయ్. ఈ దొంగ తాళంతోనే ఓపెన్ చేశాను అత్తయ్య గారు. ఈ తాళంతోనే ఆ డిక్కీ ఓపెన్ చేశా. ఆ దొంగలకి ఆ డబ్బు డిక్కీలో పెట్టమని నేనే ఐడియా ఇచ్చా. సూపర్ అల్లుడు. ఈసారి ప్లాన్ మొత్తం చాలా అద్భుతంగా అమలు చేశాం. థ్యాంక్ యూ అత్తయ్య గారు.